హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఫార్మ్ రోబోట్ టెక్నాలజీ నుంచి మాట్లాడుతున్నాను. మా ఆఫీస్ వచ్చేసి పటాన్ చెరువు, హైదరాబాద్. ఇది వచ్చేసి ఓన్లీ గ్రాస్ కటింగ్ కోసం యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి ఫుల్ బ్యాటరీ మీద నడిచిద్ది. ఒకసారి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 అవర్స్ టైం పట్టింది. ఒకసారి 4 అవర్స్ ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు పనిచేసిద్దండి. ఇది బ్యాటరీ వచ్చేసి 8 కిలోవాట్. ఇది ఫుల్ సెమీ ఆటోనమస్. ఇది వచ్చేసి మన రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఓన్లీ గ్రాస్ కటింగ్. ఇది వివిధ రకాలలో పంట తోటలలో సోలార్ ప్యానల్స్ కిందగా మనిషి వెళ్ళలేని చోట కూడా వెళ్ళి ఇది పనిచేసిద్దండి. ఇది మన పెద్ద పెద్ద తోటలలో మనకి చెట్టు చుట్టూరు గడ్డి ఇబ్బంది, రైతులకి బాగా ఇబ్బందిగా ఉండేది ఒక గ్రాస్ కటింగ్ అదొకటేనండి. దానికి సంబంధించిన మనం ప్రత్యేకంగా ఇది ఒకటి తయారు చేసాము. ఇది వచ్చేసి 4 లక్షలు పడుతుందండి. ఇది మనం ఒకసారి 4 లక్షలు అంటే రైతులకి ఏమంటే ఒకేసారి భారంగా ఉండిద్ది. కానీ ఒక్కసారి మనం 4 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఒకసారి కొన్నామంటే దీని నుంచి జీరో మెయింటెనెన్స్ అండి. దీని నుంచి మనం ఇంకా జీరో మెయింటెనెన్స్. దీని నుంచి మనకి సర్వీసులు అలాంటివి ఏమి ఉండదు. మొత్తం A to Z ఒక్కసారి సింగిల్ పేమెంట్ చేస్తాము. సింగిల్ పేమెంట్ చేసిన తర్వాత దీని జీరో మెయింటెనెన్స్. ఇది మొత్తం ఎలక్ట్రికల్ కాంపౌండ్ బ్యాటరీ మీద నడిచే బండి అండి. ఇది మనకి ఆపరేటింగ్ ఎవరు చదువు రాని వాళ్ళు కూడా, అంటే ఎవరికి ఏం తెలియని వాళ్ళు కూడా సింపుల్గా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. నమస్కారం అండి రైతన్నలకు. నా పేరు సరికి సుధాకర్. నేను సర్వీస్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. మాది ఫార్మ్ రోబో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పటాన్ చెరువులో ఉంది. మేము రైతన్నలకు ఏదైనా ఒక రకంగా ఉపయోగపడాలన్న సదుద్దేశంతో అగ్రికల్చర్లో డ్రోన్స్ అలాగే అగ్రికల్చర్ రోబోట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. దీన్ని R1V1 అంటాం. ఇది పూర్తిగా ఆటోనమస్ రోబో. దీన్ని కంప్లీట్గా నడపడానికి వ్యక్తి కానీ అలాగే రిమోట్ కానీ అవసరం ఉండదు. పూర్తిగా AI బేస్డ్ రన్ అవుతుంది. అదేవిధంగా దీనికి ఇంధనం అవసరం లేదు. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. దీనిని ప్రత్యేకంగా వరుస పంటల్లో ఇంటర్ కల్టివేషన్ చేయడానికి తయారు చేయడం జరిగింది. ఇంటర్ కల్టివేషన్లో ముఖ్యంగా సీడింగ్ వేయడానికి కానీ, రోటోవేటర్ వేయడానికి కానీ, స్ప్రేయింగ్ అలాగే లోడ్ క్యారింగ్ ముఖ్యమైన పనులను చేయగలదు. వీటితో పాటు కమర్షియల్గా వచ్చేసరికి ఎర్తాగర్ అని చెప్పేసి పోస్ట్ హోల్ డిగ్గింగ్ చేయడానికి, అలాగే బ్రష్ కట్టరు, అదేవిధంగా కొన్ని జీరో టిల్లేజ్ పనుల్లో చేయడానికి స్టబుల్ మోవరు, మల్చర్ అనే రకరకాల పలు విధానాల ఉపకరణాలు ఉన్నాయి. అదేవిధంగా దీన్ని ఉపయోగించడం వల్ల మనకి ఇతర ఇంజిన్లతో కంపేర్ చేసుకుంటే 90% వరకు ఆదాయాన్ని గడించవచ్చు. మిగతా ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే మినిమం 3 అడుగుల వ్యాసార్థం ఉన్న వరుస పంటల్లో ఎందులో అయినా సరే దీన్ని ఉపయోగించడం కుదురుతుంది. దీనితో మనకి ఏంటంటే అటాచ్మెంట్స్ వచ్చేసరికి టిల్లర్ వస్తుంది. టిల్లర్లో కూడా 4 అడుగుల వ్యాసార్థంలో ఎన్ని ఎంత రో అయినా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా రోటోవేటర్ కూడా ఉంటుంది. రోటోవేటర్లో వచ్చేసరికి 2 అడుగులు ఉంది, అలాగే 3 అడుగులు ఉంది. ఇది కూడా కస్టమైజ్డ్ టూల్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రాలీ కూడా ఉంది. ట్రాలీలో వచ్చేసరికి ఏంటంటే 1 టన్ను బరువు వరకు కూడా ఇది లాగగల సామర్థ్యం దీనికి ఉంది. అదేవిధంగా మనకి బ్రష్ కటర్, స్ప్రేయర్ ఉన్నాయి. స్ప్రేయర్, బ్రష్ కటర్ ఏంటంటే 20 అడుగుల విస్తీర్ణంలో కూడా స్ప్రేయింగ్ చేయగలుగుతుంది. దీన్ని ఉపయోగించి చేసుకోవచ్చు. దీన్ని రాత్రి పగలు అనే తేడా లేకుండా కూడా ఉపయోగించు, ఎందుకంటే ఇది కంప్లీట్గా AI బేస్డ్. సో వ్యక్తి అవసరం లేదు కాబట్టి ఏ సమయంలోనే దీన్ని వాడుకోవచ్చు. ఇంకా బ్యాటరీ అని చెప్పేసి నేను అన్నాను కదండి, దీనికి బ్యాటరీ ఛార్జింగ్ సమయం 5 గంటలు పడుతుంది. ఈ 5 గంటల సమయాన్ని మనం ఉపయోగిస్తే 6 నుండి 8 గంటల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా స్ప్రేయింగ్ వచ్చేసరికి 15 నిమిషాలు 1 ఎకరం పూర్తి చేస్తుంది. అదేవిధంగా టిల్లింగ్ చేసుకుంటే గంటకి 1 ఎకరాన్ని పూర్తి చేస్తుంది. ఇంకా దీని ధర వచ్చేసరికి అండి 12 లక్షలు పడుతుంది. ఈ ధర వచ్చేసరికి సన్నకారు రైతులకు ధర ఎక్కువలా అనిపించవచ్చు. కాకపోతే దీన్ని ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే తర్వాత దీని మీద 10 రూపాయలు కూడా పెట్టే అవసరం ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా బ్యాటరీ బేస్డ్. అందువల్ల ఏంటంటే జీరో మెయింటెనెన్స్, ఇంజిన్లు కానీ ఆయిల్ కానీ చేంజ్ చేసే పని ఉండదు. అదేవిధంగా ఇది యూజర్ ఫ్రెండ్లీ. మనం జస్ట్ ఒక మొబైల్తోనే ఎక్కడ నుంచైనా ఏ ప్రాంతం నుంచైనా సరే దీన్ని చాలా తేలిగ్గా ఉపయోగించి పనులు చేసుకోవచ్చు. ఇది ఇంతకు ముందున్న రైతులకే కాకుండా కొత్తగా వచ్చే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా దీన్ని చాలా సులభంగా వాడి రైతు పని రాని వాళ్ళు కూడా రైతు పని చేసుకునే అవకాశం ఉంది దీంతో పాటు. నమస్కారం అండి, మేము ఫార్మ్ రోబో టీం నుండి మాట్లాడుతున్నాము. ఈ మిషన్ వచ్చేసరికి చిన్న సన్నకారు రైతులకే కాకుండా పెద్ద రైతులకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడున్న సమయంలో లేబర్లు దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. అది పత్తికి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అన్ని రకాల మెట్ట పంటలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో పెట్రోల్ వేయాల్సిన అవసరం లేదు, డీజిల్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే రకాల ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫీల్డ్కి వెళ్ళినా అక్కడ ఫ్రీ కరెంట్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎక్కడ కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక 4 to 5 అవర్స్ అట్లా మనం ఛార్జింగ్ పెట్టుకోగలిగితే 8 గంటల వరకు కంటిన్యూగా పనిచేసే మిషన్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ మెట్ట పంటలకి సీడింగ్కే కాకుండా రోటోవేటరు, కలుపు తీయడం కావచ్చు, లేకపోతే స్ప్రేయింగ్ చేయడం కావచ్చు, ఫర్టిలైజర్స్ వేయడం కావచ్చు, ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్గా చేస్తుంది.
ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో లేబర్లకు చాలా ఇబ్బందిగా ఉంది. లేబర్లకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి రైతు గురించి ఆలోచించి తీసుకొచ్చిన స్పెషల్ వెహికల్ అండి ఇది. సో దీని కాస్ట్ వచ్చి మనకి 12 లక్షలు అండి. ఈ 3 days ఎక్కడైతే అగ్రి షో జరుగుతూ ఉందో, సో రైతులకి ఏదో బెనిఫిట్ చేయాలి, ఏదో ఒక రకంగా మనం బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3 రోజుల్లో మనం 1 lakh వరకు డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాము. మనం 1000 రూపాయలు కట్టి మనం ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే అది 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ 1 year లోపు ఎప్పుడైనా వెహికల్ కొనుక్కోవచ్చు. ఇది ఫ్యూచర్లో ఏం చేస్తుందంటే రైతు తిరగలేని ప్లేస్లలో కూడా తిరిగి, అంటే రోజు రెగ్యులర్గా మానిటరింగ్ చేయలేడు కదా రైతు. సో ఈ మిషన్ తిరిగి రైతుకి అప్డేట్ కూడా ఇస్తుందండి. ఎక్కడైతే కలుపు ఎక్కువగా ఉంటుంది, లేదు అంటే పురుగు ఎక్కువగా వస్తుంది అన్న విషయాలు కూడా రైతుకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో దాని ద్వారా 5 ఎకరాలు చేసే రైతు కూడా ఇంకొక 10 ఎకరాలు లీజుకు తీసుకొని చేసే ఆ సదుపాయం కలుగుతుంది. సో దీనివల్ల ఇంకా రైతుకి ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది, క్వాలిటీ వస్తుంది. సపోజ్ ఒక ఎకరంలో ఎక్కడో ఒక మూలకి పురుగు వచ్చింది అనుకోండి, ఏదైనా చేను కనదు, మొక్కజొన్న కావచ్చు, పత్తికి కావచ్చు, ఇతర రకాల ఏ మెట్ట పంటలకైనా అక్కడ వరకు మాత్రమే ప్రతి మొక్క క్యాప్చర్ చేసి క్లియర్ ఇంటిమేషన్ ఇస్తుంది. సో దానివల్ల ఎకరం నిండా మందు కొట్టే రైతు కూడా ఎక్కడైతే పురుగు పారిందో అక్కడ వరకు మాత్రమే మందు కొట్టుకొని అక్కడ కూడా కాస్ట్ తగ్గించుకొని ఆన్ టైంలో ప్రొడక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. రైతులకు మాత్రం ఇది ఒక సదావకాశం అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి.